హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల పులుసు. చేపల పులుసు టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం లేదు కదా, ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి ఏదైనా లిడ్తో కవర్ చేసుకోండి. చూస్తున్నారుగా, ఉల్లిపాయ మంచిగా మగ్గింది. ఈ టైంలో కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా మగ్గే టైంలో మనం చేపల్ని క్లీన్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ చేపల పులుసులోకి కొద్దిగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉప్పు, పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు తీసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలానే కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకు మంచిగా ఉప్పు, పసుపు, కారం పట్టించుకోండి. ఇలా మంచిగా పట్టించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు టేస్టీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ చెప్తాను అన్నాను కదా. ఏవైనా పులుసు కర్రీ చేసేటప్పుడు టేస్ట్ బాగుండాలంటే కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువగా వేసుకుంటే చేదొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పసుపు, ఉప్పు, కారాన్ని మంచిగా ముక్కలకి పట్టించుకోవాలి. ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గింది. ఇదే టైంలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అంతా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ముందుగా మనము ఉప్పు, పసుపు, కారం వేసాం కదా, టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కల్ని గంటతో కదపొద్దు. ఎక్కువగా గంటతో కలపడం వల్ల మనకి పీసులా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా షేక్ చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి వేసుకోవాలి.
అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్తో కవర్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చేపలు మంచిగా ఉడికైన తర్వాత కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలి. అలానే గరం మసాలా వేసుకోవాలి. పులుసు కర్రీలో మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పులుసుని మరీ చిక్కగా చేసుకోవద్దు, టేస్ట్ బాగోదు. కర్రీ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. చూసారు కదా, చేపల ముక్క మంచిగా ఉడికింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.